ఈ అబ్బాయి గురించి నేను పర్టికులర్గా చెప్తాను, ఎందుకంటే నాకు బాగా గుర్తు. నేను బాంబేలో యాడ్ చేస్తున్నా అండ్ కౌంటర్ నాకు ఖచ్చితంగా తెలుగు ఆర్టిస్ట్ కాకపోతే నాకు ఆ కంఫర్ట్ రాదు, ఎందుకంటే తెలుగు యాడ్ అది. సో ఈ అబ్బాయి కూర్చున్నట్టు, ఈ అబ్బాయి కాలేజ్ సెకండ్ ఇయర్, తను అడిగి ఏం చేస్తున్నావు అంటే థర్డ్ ఇయర్ కాలేజ్ చేస్తానన్న అది ఇదని చెప్పాడు. అసలు సినిమాలు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉందా అన్న. ఓకే, కాలేజ్ అయిపోయిన వెంటనే సినిమాల్లోకి రా, ఎక్కువ టైం వేస్ట్ చేయకనని. అలాగా ఆ అబ్బాయి అక్కడ చిన్న యాడ్ నుంచి ఇవాళ నిన్న కంగ్రాచులేషన్స్ ఫర్ ఆయ్ సినిమా ఆల్సో. ఏంటి మొత్తం ఫ్రైడే నీ సినిమానే ఉంది. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూనో. అండ్ నా సాంగ్స్ అన్నీ చేసి నన్ను మళ్ళీ రిప్రజెంట్ చేసి, నేను సినిమా చేయకపోయినా నా తరపున నువ్వు చేసి ఫ్యాన్స్ మరొకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. This will take me a long way, Anna. No, you need to go. You will go a long way. No, you will go a long way. ఇలా కష్టపడి వచ్చిన వాళ్ళని నాకు చాలా ఇష్టం. అండ్ ఈ సినిమా హీరోయిన్ గురించి ముఖ్యంగా చెప్పాలి, మన తెలుగు అమ్మాయి రమ్య. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ దిస్ మూవీ డస్ గుడ్ థింగ్స్ ఫర్ యూ. నీలాగా ఇంకా చాలామంది అమ్మాయిలు రావాలి. అండ్ దిశా గారు, మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇలాగా ఇంతకు ముందు కలిసాను గుర్తులే, కానీ మిమ్మల్ని ఎప్పుడు సినిమాలో చిన్నప్పుడు ఎమ్మెల్యేల సినిమాలో ఇలా చూడలేదు తప్ప ఇదే ఫస్ట్ టైం లైవ్లో చూడటం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఇట్స్ సో గుడ్. పుష్ప లాస్ట్లో ఈ సినిమా ఈ ఫ్రైడే వస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. ఐ విష్ ఈ సినిమా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే థియేటర్లో చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. జనాలు వచ్చి పెద్ద సినిమాలకే వస్తున్నారు, కాకపోతే ఈ మధ్య అన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్కి జనాలు వస్తున్నారు. అది చాలా మంచి ట్రెండ్. అదే ట్రెండ్ ఈ ఫ్రైడే కూడా కంటిన్యూ అవ్వాలి. ఈ సినిమా వచ్చి మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా ఈ సినిమా విషయం పక్కన పెట్టి ఇంకొక విషయం చెప్పేస్తాను. ఐ వుడ్ లైక్ టు, అది లాస్ట్. ఇంకొక విషయం ఉంది. I'd like to congratulate all the national award winners this year. మొన్నే నేషనల్ అవార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. నిజంగా నాకు లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నేను అనుకున్నా నెక్స్ట్ ఇయర్ ఎవరెవరికి వస్తే బాగుందని నేను మనసులో నిజంగా అనుకున్నాను. కాంతారాకు వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. రిషబ్ శెట్టి గారికి వచ్చినందుకు సభాముఖంగా ఐ లైక్ టు కంగ్రాచులేట్ రిషబ్ శెట్టి గారు ఫర్ విన్నింగ్ ద నేషనల్ అవార్డ్. అండ్ ఎప్పటి నుంచో నిత్య మెనన్ అనేది నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్, నా మంచి ఫ్రెండ్ ఆ అమ్మాయి. సో నిత్య, congratulations. I'm very happy that you got national award. You're an actor who truly deserves to get this award. I'm very, very happy for you. And అలాగే మన తెలుగు సినిమాల్లో కార్తికేయ సినిమాకి వచ్చింది. మొత్తం నిఖిల్ గారికి, చందు మొండేటి గారికి, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ముఖ్యంగా జానీ మాస్టర్ కంగ్రాచులేషన్స్. మీకు వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొరియోగ్రాఫర్ అనేది నేను చాలా క్లోజ్గా పనిచేయాల్సిన టెక్నీషియన్. నాతో ఎన్నో సాంగ్స్ చేశారు, మంచి బుట్టబొమ్మ ఇలాంటి మంచి పాట చేసిన జానీ మాస్టర్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో మన తెలుగు వాళ్ళకి వచ్చినందుకు మనం అందరం గర్వించాలి. అండ్ ఇంకా లాస్ట్ నేను జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్తాను, నేను భయపడతా. నాకు భయం ఉంటుంది. ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది, సినిమా ఏంటి, జనం చెప్పాల్సిన విషయం. అది నేను చెప్తే ఎలా ఉంటుందంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. సో నేను జనరల్గా సినిమా గురించి చెప్పాలంటే భయపడతాను. కానీ ఒక అంటే కొంచెంగా సినిమా వస్తుంటే మనకు కనిపిస్తుంటే చూసారా, అది ఒక నమ్మకం కూడా కాదు. అది నమ్మకం అనాలా, అది ఏమనాలో నాకు తెలియదు. కానీ నాకెందుకో సినిమా వస్తున్న విధానం,
మీ అందరికీ చాలా నచ్చి నేను ఎక్కువ చెప్పను, తగ్గేదేలే అది ఇది కాదు, డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే, ఇది మాత్రం ఫిక్స్. మీ అందరికీ తప్పకుండా, మీ అందరికీ ఎస్పెషలీ సరే ప్రేక్షకులు చెప్పాలి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. నేను కేవలం ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్, మై డియర్ ఆర్మీ, ఓన్లీ మీకే చెప్తున్నా. నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు, కేవలం మీకు చెప్తున్నా. నా బంగారం అంతే, అలా షోల్డర్ కొట్టి లోపల రా. అంతా మా డైరెక్టర్ గారు చూడు, అస్సలు తగ్గేదేలే అని సరిగ్గా చూపాను అంటున్నారు. ఒక్క నిమిషం. అల్లు అర్జున్ గారు చూసారు ఎంత చెక్కుతున్నారు. ఇదే కాదు, సినిమా కూడా ఇలాగే చెక్కుతున్నారు. సుకుమార్ గారు ఒకసారి పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇందాక నేను ఎక్కువ చెప్పను సినిమా గురించి, ఏది ఏంటని మీరు చూడాలి. బట్ ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి, నా ఫ్యాన్స్ మరొకటి చెప్తున్నా, ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి నా బంగారం, ఈ సినిమా మాత్రం మీకు అంకితం. బంగారం, ఈ సినిమా మాత్రం మీకు అంకితం. ఇందాక నుంచి డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పుష్ప అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అన్నాం మేమందరం వెయిట్ చేస్తున్నాం, మీరేమంటారో చెప్తారు. ఒకటి అంటే యాక్చువల్గా పుష్పవన్ అనేది మా కోసం చేసుకున్నాం. డెఫినెట్గా పుష్పాట్ అనేది మీకోసం చేసింది. అంటే కొన్నిసార్లు ఒక్క రోజు చేయాల్సింది 2 రోజులు చేయాల్సి వచ్చింది, అది మీకోసమే. ఆ ఒక్కరోజు మీ లిస్టులోనే. నేను ఒక్కరోజు తను కష్టపడాల్సి వచ్చింది, 2 రోజులు కష్టపడాల్సి వచ్చింది. ఒక్కోసారి తను ఒక్కరోజు నన్ను కష్టపెట్టేది 2 సార్లు కష్టపెట్టాడు. సో ఎక్కడ పర్ఫార్మెన్స్లో తగ్గేదేలే, మూవీ విషయంలో అస్సలు తగ్గేదేలే. సో ఇట్స్ డెఫినెట్లీ నేను ఎప్పుడు ఏం చెప్పినా ఎక్కువ చెప్పను, కానీ అందుకే ఇప్పుడు ఎక్కువ చెప్పను కాబట్టి చెప్పలేకపోతున్నా. December 6th థ్యాంక్ యూ. మరోసారి కమింగ్ బ్యాక్ టు దిస్ ఈవెంట్, లాస్ట్లో ఈ సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి దీన్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫంక్షన్కి వచ్చి మీ ఉత్సాహం చూసి చాలా కిక్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సచ్ బిగ్ ఈవెంట్. అండ్ ప్రతిసారి సుమా గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.